23 నుంచి స్టార్ట్ అయినాయా? అవునా? ఓకే, నా క్లాస్ అయితే ఈరోజే కదా. ఓకే. సో Recording in progress. ఆడియో అండ్ వీడియో అంతా క్లారిటీ ఉంది కదమ్మా? అక్షిత, ఆశ్రిత, ధరణి, గాయత్రి, హిమ, లోకేష్, మాధవ్, వసంత్. ఓకే. ఓకే, రైట్. గ్రూప్ 1 ఇంట్రడక్షన్ ఒకసారి చూస్తే, అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద కమింగ్ సెషన్స్. సిలబస్ ఒకసారి, అంటే గ్రూప్ 1లో నేను చెప్పే సిలబస్ యాక్చువల్లీ గ్రూప్ 2 లాగా ఎక్కువ సిలబస్ నాది ఉండదు. గ్రూప్ 1లో ఓన్లీ లా ఒక్కటే ఉంటుంది. మీకు గ్రూప్ 2లో అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నట్టుంది కదా. ఎక్సెప్ట్ ఎంఏ ప్రతి దాంట్లో ఎంతో కొంత ఉంది. గ్రూప్ 2లో ఉన్నట్టుగా గ్రూప్ 1 ఉండదమ్మా. ఇది ఉంది షెడ్యూల్, ఇదిగోండి. ఇది మనం మాట్లాడేది గ్రూప్ 1లో నా పోర్షన్ ఏంటంటే, అది ఫస్ట్ థింగ్ పేపర్ 5లో బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ ఉంటుంది కదా. ఇందులో ఇండస్ట్రియల్ లాస్ తప్ప మిగిలిన మొత్తం నాదే ఉంటుంది. ఇండస్ట్రియల్ లాస్ వెయిటేజ్ ఎంత అంటే 15%. పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100 మార్క్స్. 100 మార్క్స్లో 15%, 15 మార్క్స్ ఇండస్ట్రియల్ లాస్ అంటే రిమైనింగ్ వెయిటేజ్ ఎంత? 75, 85? 85. సో 85% రిమైనింగ్ లాస్ ఉంటాయి. అంటే ఏంటంటే, ఈ బిజినెస్ లాస్లో ఈ కమర్షియల్ లాస్ అని, కార్పొరేట్ లాస్ అని, ఎథిక్స్ అని, ఇండివిజువల్ వెయిటేజ్ చూస్తే ఒకసారి చూడండి. కమర్షియల్ లాస్ వెయిటేజ్ ఎంత ఉంది? 30% ఉంది. కమర్షియల్ లాస్ ఎంతమ్మా? 30%. యాక్చువల్లీ ఈ కమర్షియల్ లాస్ మీకు తెలియనివి ఏం కాదు, మీరు ఫౌండేషన్లో చదివినవే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి మీకు కొంచెం కొత్తగా ఉంటే ఉండొచ్చేమో, ఇంట్రడక్షన్ ఒకవేళ తెలియకపోతే. ఓకే, ఇంట్రడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఐ థింక్ ఈ పేరు వినకుండా మీరు ఇక్కడ దాకా వచ్చుండ్రు. ఇది ఒక 10%. ఈ పేరు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, తర్వాత ఎన్ఐ యాక్ట్, తర్వాత పార్ట్నర్షిప్ యాక్ట్, అలాగే ఎల్ఎల్పి యాక్ట్ అనమాట. యాక్చువల్లీ ఎల్ఎల్పి యాక్ట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కార్పొరేట్ లాస్. సెగ్రిగేట్ చేయడంలో దీనిలో సెగ్రిగేట్ చేశారు. సో మొత్తం వెయిటేజ్ ఒకసారి మీరు చూస్తే ఇది ఒక 30% అనమాట. 5, 10, 15, 20, 25, 30. ఈ 30%, ఇదిగోండి పైన ఇచ్చాడు కదా 30%. ఇదంతా కూడా కమర్షియల్ లాస్. ఓకే, ఈ కమర్షియల్ లాస్ తర్వాత ఈ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఎందుకు ఇక్కడ పెట్టారంటే, పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి రెండు జాయింట్ అనమాట ఒక రకంగా. ఎందుకంటే మీకు పార్ట్నర్షిప్ యాక్ట్ అర్థమైంది అనుకోండి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలాగే కంపెనీస్ యాక్ట్ వెయిటేజ్ 40%, ఇది నేను చెప్తాను. అలాగే ఎథిక్స్ ఒక 15%. ఎథిక్స్ ఎంతమ్మా? 15%. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ అనమాట. ఓకే, ఏది మన కార్పొరేట్ లాస్లో పేపర్ నెంబర్ 5లో ఫస్ట్ పేపర్ ఇది. మీరు ఎగ్జామ్లో కూడా రాసే ఫస్ట్ పేపర్ ఇదే, పేపర్ నెంబర్ 5. ఫస్ట్ 4 పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? ఫౌండేషన్లో ఉంటాయి. 4 తర్వాత నెంబర్, అంటే సిఏలో ఎట్లా ఉంటుందంటే, ఏ కోర్స్కి ఆ కోర్స్కి పేపర్ 1, 2, 3 అలా ఉంటుంది. గ్రూప్లో కూడా, బట్ సిఎంఏ అట్లా ఉండదు, కంటిన్యూటీ మెయింటైన్ చేస్తాడు. సో ఫస్ట్ 4 పేపర్స్ ఫౌండేషన్, నెక్స్ట్ 5, 6, 7, 8 ఈ 4 ఇంటర్లో గ్రూప్ 1, 9, 10, 11, 12 ఇది గ్రూప్ 2 అనమాట. ఓకే, సో ఈ గ్రూప్ 1లో నేను ఈ ఒక్క పేపరే డీల్ చేస్తాను, మేజారిటీ సిలబస్ అనమాట, 80 to 85%. తర్వాత మీకు పేపర్ 7లో బి పార్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ టాక్సేషన్లో. అందులో చాలా కొంత కస్టమ్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ అని ఉంటాయి, ఒక 10% ఉంటుంది అంతే. గ్రూప్ 1లో అంతకు మించి ఏం ఉండదు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇది మళ్ళీ గ్రూప్ 2 అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మీకు 400 మార్క్స్ ఉన్నాయి కదా, 4 సబ్జెక్ట్స్ ఇంటూ 100 మార్క్స్. ఆ 400లో నాది ఎంత? పైన 80, 30 + 40, 70, 85. 85 + 10, 95 మార్క్స్ డీల్ చేస్తాను. 95 మార్క్స్, ఓకేనా? సో ఇంతవరకు ఉంటుంది పేపర్ నెంబర్ 5. యాక్చువల్లీ ఈ 7B మీకు కస్టమ్స్ గ్రూప్ 2లో మనం మాట్లాడాము.
గ్రూప్ టూలో మీకు ఎక్కడైనా కస్టమ్స్ వచ్చింది? ఎక్కడ మనం మాట్లాడింది? గ్రూప్ వన్లో, ప్రీవియస్ బ్యాచ్ గ్రూప్ వన్లో హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళకి అనుకో. ఓకే ఓకే, మీకు కాదులే. ఓకే. సో కస్టమ్స్ యాక్ట్స్ అండ్ రూల్స్, మీకు ఈ కస్టమ్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి కదా, ఇదే టాపిక్ మీకు మళ్ళీ ఫైనల్లో వస్తుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఫైనల్లో తక్కువ వెయిటేజ్ పెట్టి ఇంటర్లో హెవీ వెయిటేజ్ పెట్టాడు. ఇది సిఎంఏలోనే. సిఎంఏ మీరు చదువుకునే సిలబస్ ఏంటి? 2022 తెలుసుగా మీకు. 2000, దీనికి ముందు రివిజన్ ఎప్పుడైనా సిలబస్ చెప్పు. 2016. ఈ 2016 సిలబస్ మీరు చూస్తే కస్టమ్స్ యాక్ట్ ఉంటుందమ్మా, చాలా డెప్త్గా ఉంటుంది, చాలా. ఎందుకంటే ఇందులో బేసిక్స్, టైప్స్ ఆఫ్ డ్యూటీస్, వాల్యుయేషన్, వేర్ హౌసింగ్ రూల్స్ చాలా ఉంటాయి అన్నమాట. బ్యాగేజ్ రూల్స్, ఇలా మొత్తం కలిపి దీన్ని ఒక 100 అనుకుంటే, ప్రజెంట్ మీరు చదువుకునే సిలబస్ ఏంటి? 2022. దీనిలో ఏం చేశాడో తెలుసా? జస్ట్ 40% పెట్టాడు ఇంటర్కి. అంటే 2016 సిలబస్లో కస్టమ్స్ యాక్ట్ 100 అనుకుంటే, ఇంటర్లో నేను చెప్పేది 100 అనుకుంటే, అదే 2022కి వచ్చేసరికి వాడు మీ మీద దయ చూపించి 40% ఇంక్లూడ్ చేశాడు. మిగిలిన 60% తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే ఫైనల్లో గ్రూప్ 2లో ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడ ఇన్డెప్త్గా పెట్టాడు, అక్కడ ఇంకా చాలా పెట్టాడు ఫైనల్లో. ఓకేనా? సో ఒక రకంగా చెప్పాలంటే ఈ 7Bలో కస్టమ్స్ 10 మార్క్స్ ఉంది కదా, పక్కాగా 8 నుంచి మినిమం 8, మాక్సిమం 10 మార్క్స్ మీ పాకెట్లో ఉంటాయి. జస్ట్ నేను చెప్పే క్లాసెస్ వింటే ఎక్కువ అక్కర్లేదు. ఈ 10 మార్క్స్లో 8 నుంచి 10 మార్క్స్ పక్కా మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు 7 ఎట్లా ఉంటుంది అంటేనమ్మా, 7A 7B అని రెండు ఉంటుంది. 7A ఏంటంటే డైరెక్ట్ టాక్సేషన్, 7B ఇండైరెక్ట్ టాక్సేషన్. ఓకేనా? ఈ ఇండైరెక్ట్ టాక్సేషన్లో జిఎస్టీ, కస్టమ్స్ ఉంటాయి. జిఎస్టీ 40 ఉంటుంది, కస్టమ్స్ 10 ఉంటుంది. సో ఈ 10 మీరు ఈ 50లో 10 మార్క్స్ అంటే 20% వెయిటేజ్, పర్సంటేజ్లో 20. ఇప్పుడు ఇండైరెక్ట్ టాక్సేషన్ మార్క్స్ ఎన్ని? 50. అందులో కస్టమ్స్ వెయిటేజ్ 10 మార్క్స్ అంటే 50 మార్క్స్కి 10 మార్క్స్ అంటే పర్సంటేజ్లో 20% కదా. మార్క్స్లో 10 కానీ పర్సంటేజ్లో 20%. సో అట్లా అనమాట. సో వెయిటేజ్ వచ్చేసరికి దీనికి 20% ఉంటుంది ఇండైరెక్ట్ టాక్సేషన్. ఈ ఇండైరెక్ట్ టాక్సేషన్లో ఈ కస్టమ్స్ ఈ 20%, దీన్ని మీరు ఆడుతూ పాడుతూ ఏం అక్కర్లేదు, జస్ట్ లిజన్ టు ద క్లాసెస్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు మొన్న గ్రూప్ 2లో ఎఫ్ఎం అండ్ ఆడిటింగ్ ఎంత ఈజీగా అనిపించిందో దానికి 5 times ఈజీగా అనిపిస్తుంది కస్టమ్స్. క్లాసెస్ వింటే చాలు, ఎక్కువేం అక్కర్లేదు. క్లాసెస్ మాత్రం కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. సో దీని గురించి మీరు బర్డెన్ తీసుకోవద్దు, ఇది నేను చూసుకుంటా. లా కూడా అంతే, సేమ్. లాలో 80 to 85 మార్క్స్ ఉంది చూసారా? ఈ 80 to 85% మార్క్స్ కూడా మీరు క్లాసెస్ విని, మనం ఇచ్చిన మెటీరియల్, నేను మీకు సపరేట్ మెటీరియల్ ఇస్తాను, ఆ మెటీరియల్ చూసుకొని స్కానర్స్ చూసుకుంటే మోర్ దాన్ ఎనఫ్. ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రూప్ 1లో లాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు గ్రూప్ 1లో రాయబోయే మొట్టమొదటి ఎగ్జామ్ లా. పేపర్ నెంబర్ ఎంత? 5 అంటే మీరు గ్రూప్ 1లో ఫస్ట్ ఎగ్జామే కదా. సో మీరు రాయబోయే ఫస్ట్ ఎగ్జామ్ లా కాబట్టి చాలామందికి ఇదొక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరికైనా అంతేగా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ కనుక మీరు అటర్ ఫ్లాప్ అయింది అనుకోండి, మిగిలిన 3 ఎగ్జామ్లు రాస్తారా? మైండ్లో ఒకటి ఉంటుంది, ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేరు. ఒకటి ఉంటుంది, ఏమనుకుంటారు, దానిలో 25 30 వస్తాయి, ఇది ఎంత కష్టపడి నేను చదివినా కూడా గ్రూప్ అయితే పాస్ అవ్వదు కదా, రాయడం అంత అవసరమా, చదవడం అవసరమా, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో ఎవరికైనా పేపర్ 5 అనేటువంటిది ఒక క్రూషియల్ పాయింట్. ఈ పేపర్ని కనుక మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తే రాబోయే 3 ఎగ్జామ్స్కి మళ్ళీ మీరు అదే కాన్ఫిడెన్స్ లెవెల్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఈ పేపర్. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, మన టార్గెట్ అకాడమీలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాశారో పేపర్ 5 90% అబోవ్ పాస్ అవుట్స్. నేను పేపర్ 5 గురించి మాట్లాడుతున్నా, నేను గ్రూపుల గురించి మాట్లాడట్లేదు, నేను కాలేజ్ గురించి డబ్బా కొట్టట్లేదు, నేను పేపర్ 5 గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మీకు గుర్తుంటే బిఫోర్ మీ ముందు గ్రూప్ 2, మొన్న మీరు గ్రూప్ 2 కదమ్మా, అంతకు ముందు బ్యాచ్ గ్రూప్ 1 వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి, లేదా అంతకు ముందు వాళ్ళని
సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూడండి. మినిమం టు మినిమం 90% కన్నా ఎక్కువ మంది పేపర్ 5ని చాలా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. పాస్ అవడం అంటే ఏదో కరెక్ట్గా 40, 41, 42 మంచి మార్క్స్ అంటే ఆ ఆ గ్రూప్ క్లియర్ అవ్వడానికి పేపర్ 5 అనేది ఒక మంచి కెటలిస్ట్ లాగా తయారవుతుంది. సో అందుకనే మీరు పేపర్ 5 వరకు అంటే క్లాసెస్ వరకు మీరు కొంచెం కంటిన్యూటీ మెయింటైన్ చేసుకొని వచ్చారనుకోండి, పేపర్ 5 నేను మీకు చేతిలో పెట్టేస్తా, మంచి మార్క్స్ వస్తాయి ఇందులో. అలాగే పేపర్ 7Bలో కూడా అంతే. నా వరకు చెప్పా కదా, 400 మార్క్స్ ఉన్నాయి. 400 మార్క్స్లో అరౌండ్ 95 మార్క్స్ 90 మార్క్స్ నాది ఉంది. ఈ 95 మార్క్స్ మీకు ఖచ్చితంగా క్లాసెస్ వినండి, మంచి మార్క్స్ వస్తాయి. క్లాసెస్కి రాకపోతే ఇంకా ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ గ్రూప్ 1 నా పోర్షన్ గ్రూప్ 1ది చాలా తొందరగా అయిపోతుంది, తక్కువే ఉన్నాయి కదా, కొంచెం త్వరగానే అయిపోతుంది. సో కాబట్టి కంటిన్యూటీ మెయింటైన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సబ్జెక్ట్ గురించి, సబ్జెక్ట్లో మనం ఏం స్టార్ట్ చేస్తామంటే ఆబ్వియస్లీ అమ్మ ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇవన్నీ కలిపిన 30 to 35. ఇప్పుడు 5, 10, 15, 20, 25, 30, 35 ఇన్ని యాక్ట్స్ 6 చదివితే 35 మార్కులు వస్తాయి. అదే ఒక్క కంపెనీస్ యాక్ట్ చదివితే 40 మార్కులు వస్తాయి. సో స్మార్ట్ వర్క్ ప్రకారం ఫస్ట్ ఏది చదివితే బెటర్? కంపెనీస్ యాక్ట్. అలాగే పైన చదవద్దని కాదు, పైకి చదవాలి. అండ్ ఈ పైన ఉన్న వాటిల్లో అబౌవ్ 80% ఆఫ్ పోర్షన్ మీకు కొద్దో గొప్ప బేసిక్స్ తెలుసు. మీకు అన్నీ తెలుసు నేను చెప్పను అన్నట్లు, నేను చెప్తా. కాకపోతే బేసిక్స్ అయితే తెలుసుగా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటుందమ్మా, ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, కన్సిడరేషన్ కొంతవరకు తెలుసు. కాబట్టి ఇది మీరు కొంతవరకు మీరు గో త్రూ అవ్వగలరు. కానీ కంపెనీస్ యాక్ట్ మాత్రం 40 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఈ 40 మార్క్స్ ఇది నేనే చెప్తాను. ఈ మొత్తం నేనే చెప్తాను ఆబ్వియస్లీ, బట్ ఫస్ట్ మాత్రం కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేస్తాం. డేస్ ఎన్ని డేస్ అవుతాయి అనేది అవర్స్ బట్టి ఉంటుంది. నేను డేస్ వైజ్లో చెప్పట్లేదు. అరౌండ్ మనకి ఇచ్చినటువంటి అవర్స్లోనే కంపెనీస్ యాక్ట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోతుంది. ఎవ్రీడే దీని మీద రివిజన్ ఉంటుందమ్మా. మీరు ఎంత త్వరగా ఆ రివిజన్ని అకామిడేట్ చేసుకుంటారో, మనం ఇచ్చిన మెటీరియల్ చదువుకుంటారో, డెఫినెట్లీ ఆ కంపెనీస్ యాక్ట్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, కంపెనీస్ యాక్ట్ 40 అన్నారు కదా అని చెప్పి 40కే లిమిట్ అవుతాడని అనుకోవద్దు. మీరు ప్రీవియస్ అటెంప్ట్ ఎగ్జామ్స్ చూడండి, 40ని దాటి ఇచ్చిన అటెంప్ట్స్ కొన్ని ఉంటాయి. 45, 50 కూడా వెళ్ళిపోతాడు. కంపెనీస్ యాక్ట్ అంత ఇంపార్టెంట్. అట్లా నెక్స్ట్ ఎథిక్స్, ఇది ఒక చిన్న టాపిక్కే, 15% అని ఉంది, కానీ యాక్చువల్లీ బిజినెస్ ఎథిక్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీన్ని మీరు చాయిస్ కూడా తీసుకోవచ్చు. బట్ మాట్లాడుకుంటాం ఎందుకంటే మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు రాయాల్సింది 5 కదా. ఈ 7 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ప్యూర్లీ ఎథిక్స్ మీద ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు చాయిస్ తీసుకోవచ్చు. అలాగని చెప్పి నేనేం దీన్ని ఎంకరేజ్ చేయట్లా, దీన్ని మీరు అసలు చదవద్దు నేను చెప్పను, చాయిస్ తీసేసుకోండి అని చెప్పట్లా. కొంతవరకు మాట్లాడదాం, ఎందుకంటే మీకు ఎంసీక్యూస్ హెల్ప్ అవుతాయి కదా. ఎంసీక్యూస్ అట్లీస్ట్ ఒక 2 అన్నా వస్తాయి దీని మీద ఎంసీక్యూస్. కాబట్టి దీన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. సో లా వరకు చెప్పండి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తాం? కంపెనీస్ యాక్ట్. దాని తర్వాత అదర్ లాస్ స్టార్ట్ చేస్తాం, లాస్ట్లో ఎథిక్స్ కంప్లీట్ చేస్తాం. ప్యారలల్గా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం కస్టమ్స్ యాక్ట్ స్టార్ట్ చేస్తాం. కస్టమ్స్ ఈ 10, ఈ 80 or 85 మొత్తం 90 to 95 మార్క్స్ మనం చాలా ఈజీగా, ఎట్లాంటి కంగారు లేకుండా హడావిడిగా, స్టార్టింగ్ అంతా స్లోగా మాట్లాడుకొని తర్వాత అంతా హడావిడిగా మాట్లాడకుండా, స్టార్టింగ్ ఎంత పేస్తో స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అంతే పేస్తో కూల్గా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది ఏంటంటే సెషన్ అయిపోయిన తర్వాత రివిజన్ చేయాలి, అది మీరు చేయాలి. సెషన్ అయిపోయిన తర్వాత చాలామంది అక్కడే ఫెయిల్ అవుతారు. సెషన్ అయిపోయిందంటే ఇంక వదిలేస్తారు, అది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అదొక్కటి మీరు చూసుకోండి. గ్రూప్ 1లో డెఫినెట్లీ చాలా మంచి మార్క్స్ మీరు పాస్ అవుతారు. ఓకేనా? సో రేపటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దాం. మీరు నార్మల్లీ మీకు మెటీరియల్స్ ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో నాకు తెలియదు. మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయండి. బోర్డ్ మెటీరియల్ కాదు, మన వాళ్ళు ఇచ్చింది, ఇంకా ఏం ప్రింట్ రాలేదు. అవును, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు జూమ్లో అటెండ్ అయిన వాళ్ళు, మీరు ఇంటి దగ్గర ఉన్నారా లేదంటే హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నారా? ఓకే ఓకే, అంటే మీరందరూ మొన్న గ్రూప్ 2 వచ్చిన వాళ్ళేనా? లోకేష్, వసంత్ ఇల్లు నాకు తెలుసులే, బట్ మిగిలిన వాళ్ళు నేను చెప్పేది ధరణి, గాయత్రి, అనుదీప్,
అక్షిత, ఆశ్రిత, మాధవ్, సత్యప్రభ, సాహిత్య, చక్రవర్తి. అమ్మ మీరేంటి, మీరు హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళ లేదంటే? హైదరాబాద్ బ్రాంచ్ సార్. ఓకే ఓకే. లేదు సార్, అట్ హోమ్. అదే కొంతమంది అయితే కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, అంతేనా? ఎస్ సార్. రైట్ రైట్, ఓకే ఓకే. సరే, మెటీరియల్స్ వరకు ఆ, అవును, రేపు ఇంతకీ సెలవు ఉందా లేదా అది చెప్పండి ఫస్ట్. హాలిడే. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకొని మనం తీసేసుకున్నాం. జనవరి 1 రోజు పని చేస్తే ప్రతిరోజు పని చేస్తాం. ఆ, మనం సెకండ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి నేను మీకు మెటీరియల్ వచ్చేలా చూస్తాను. ఒకవేళ మీకు మెటీరియల్ అప్పటికి హార్డ్ కాపీ అరేంజ్ కాలేదనుకోండి, సాఫ్ట్ కాపీ నేను మీకు టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఓకేనా? కంపెనీస్ యాక్ట్ మన దగ్గర ప్రీవియస్ బ్యాచ్ రెడీ మెటీరియలే ఉందమ్మా, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది. మీరు మనం ఇచ్చిన మెటీరియల్ చదువుకున్న తర్వాత అయిపోయింది, నేను ఇంకా ఏదో చదవాలనుకుంటున్నాను, అలాంటప్పుడు బోర్డు మెటీరియల్ తీసుకోండి. కాన్సెప్ట్స్కి, ఎంసీక్యూస్కి, క్వశ్చన్స్కి ఎలాగో బోర్డు మెటీరియలే ఫాలో అవుతారు, అది వేరే విషయం. కాన్సెప్ట్స్కి అయితే, ఎందుకంటే మీకు ఇవ్వబోయే మెటీరియల్ బోర్డు మెటీరియల్ నుంచి తీసుకున్నదే, కొత్తగా ఎవరు ప్రిపేర్ చేసింది కాదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు చెప్పేది, కాన్సెప్ట్స్ సిలబస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు కంపెనీస్ యాక్ట్లో మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మాట్లాడతాం అన్నమాట, టైప్స్ ఆఫ్ కంపెనీస్ మాట్లాడతాం. ఇలాంటివన్నీ మాట్లాడిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ టైం మాట్లాడారో చాలామంది రివైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏదో గుర్తుంటుంది కొంతవరకు, బట్ కాన్ఫిడెన్స్ ఉండదు. అది ఎందువల్ల అంటే వాళ్ళు ప్రాపర్గా రివిజన్ చేయకపోవడం వల్ల. సో అట్లీస్ట్ మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు, ఇంకా డిసెంబర్ కూడా అవ్వలేదు, ఈ రోజుతో అవుతుంది డిసెంబర్. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో హాఫ్, అంటే 5.5 months ఉంది. ఈ 5.5 months టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్లియర్ ఏ గ్రూప్. ఓకే. కాబట్టి స్టార్టింగ్ అందరికీ ఆవేశం ఉంటుంది, ప్రీవియస్గా జరిగిన తప్పులు ఇప్పుడు జరగకూడదు, మనం ఈసారి ఖచ్చితంగా చదవాలి అనే ఆవేశం ఉంటుంది. బట్ ఆవేశాన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేరు, 10 రోజులు 15 రోజులు మెయింటైన్ చేస్తారు, తర్వాత చల్లబడిపోతారు. ఎవడో ఫ్రెండ్ వస్తాడు, ఇంకా ఆడితో పాటు పోతూ ఉంటారు. సో అట్లా కాకుండా కొంచెం మరీ ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు, మరీ అండర్ ఎగ్జైట్ అవ్వద్దు, అదే కంటిన్యూటీని మెయింటైన్ చేయండి. చాలా మంచిగా గ్రూప్ అయితే కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్ అమ్మా, చాలు, ఎక్కువ మాట్లాడుకోవద్దు. అన్నప్రాసన రోజు దమ్ బిర్యానీ పెట్టకూడదు, వాంతులు అవుతాయి. అన్నప్రాసన రోజు ఏం పెడతారు తెలుసు? అన్నం బాగా మెదిపేసి నెయ్యి వేసి బాగా కొంచెం కొంచెం తినిపిస్తారు, అంతేగాని లెగ్ పీస్ బిర్యానీ పెడతారా? పెట్టరు. కాబట్టి చాలు, ఫస్ట్ సెషన్ కాబట్టి వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది మీకు చెప్పా, గుర్తుందా? 400 మార్క్స్లో అరౌండ్ 95 మార్క్స్ మనం మాట్లాడతాం. 2 పేపర్స్, 2 సబ్జెక్ట్స్, ఒకటి లా, ఇంకోటి ఇండైరెక్ట్ టాక్సేషన్. ఇండైరెక్ట్ టాక్సేషన్లో కస్టమ్స్, యాక్ట్స్ అండ్ రూల్స్ 10 మార్క్స్ వెయిటేజ్. ఇందులో మన ఏంటది, లాలో అరౌండ్ 85 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఓకేనా? అందులో కమర్షియల్ లాస్, కార్పొరేట్ లాస్, బిజినెస్ ఎథిక్స్ అండ్ ఇంటెలిజెన్స్. అందులో ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తాం? కార్పొరేట్ లాస్, అంటే కంపెనీస్ యాక్ట్, తర్వాత ఎల్ఎల్పి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రైట్. మండే క్లాస్, సారీ నెక్స్ట్ క్లాస్కి, రేపు కాకుండా జనవరి 2 జరగబోయే క్లాస్కి మీ చేతిలో మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ మీ చేతిలో మెటీరియల్ లేకపోతే మీ టెలిగ్రామ్లో మెటీరియల్ ఉండేలా చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఆన్లైన్, అదే 12 to 1. ఎవరి క్లాస్? ప్రవీణ్ సారా? కొంచెం ఆగండి, మిమ్మల్ని అడగడం కన్నా మీ దానిలో చూసుకోవడం బెటర్. ఇది కాదు, గ్రూప్ 1 అనుకుంటా, ఇదేనా? సర్లే, ఇదమ్మా, ఇదిగో ఇదే, ఇగో 11 to 12 నేను, 12 to 1 ప్రవీణ్ సారు, 4 to 5 తర్వాత విశ్వనాథ్ సార్. ఓకే, ఒక 20 minutes ఉంది, బ్రేక్ తీసుకోండి, నో ప్రాబ్లం. రేపు ఎల్లుండి క్లాస్లో రిమైనింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Recording stopped.